పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ పెద్దేముల్ మండల ఆర్ఎస్ఎస్ బాధ్యుడు అశోక్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బుద్దారం బ్రిడ్జ్ దగ్గర పెద్దేపుల్ బుద్దారం వెళ్లే రహదారిపై బుద్దారం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ మరియు నరసింహులు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు అభివృద్ధిని విస్మరించి కేవలం పత్రికలకే అభివృద్ధిని పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు గడుస్తున్నా నాటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిలు తాండూరు సంగారెడ్డి రహదారికి మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో గుంతలు పడి రహదారి అస్తవ్యస్తంగా మారిందని, రహదారి పాలకుల పనితీరుకు అద్దం పడుతోందని వారు దుయ్యపట్టారు. అస్తవ్యస్త రహదారి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల అమలు లేదని వారు విమర్శించారు. గెలిచిన అనంతరం సొంత పనులకే నాయకులు సమయాన్ని కేటాయించి అభివృద్ధిని గాలి కొదిలేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోతే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో శివకుమార్, రామరెడ్డి, శ్రీకాంత్, నరేంద్ర, నవీన్ కుమార్, హరీశ్వర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.